సబాష్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది నా కృపావాక్యము, శ్రేష్టమైన మాట. 133వ కీర్తన 1వ వచనము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. నిజముగా ఈ సృష్టిలో కనుక మానవ జాతి ఈ మాటను వారి హృదయంలోకి తీసుకొని ఆచరిస్తే, సృష్టిలో చూసినట్టయితే బిడ్డలారా, మనము చీమలను చూస్తే తెలుస్తుంది, అవి మరి ఎందుకంటే మాట్లాడలేని జీవులవి, కానీ వాటి మధ్యలో ఉన్న ఐక్యత, అవి మరి ఏ సమయంలో ఆహారం సమకూర్చుకోవాలో వాటికి తెలుసు. కాబట్టి అలాంటి ఐక్యత మానవ జాతి ఎందుకు కలిగి ఉండలేకపోతున్నారు? మరి నాకు తెలిసిన ఒక కుటుంబంలో 5 అన్నదమ్ములు ఉండేవారు. వారు ఒకరి మాట అంటే ఇంకొకరి మాట తీసివేసేవారు కాదు. సో వారు నిజంగా ఆ రోజులలో, మరి నేను బాల్యదినం ఉన్న రోజులలో చాలా ఉన్నతంగా కుటుంబం పొగడబడేది. అదేవిధంగా బిడ్డలారా, పరిశుద్ధులారా, మీకు అందరికీ తెలుసు, యాషువా మెస్సయ్య ప్రార్థనా మందిరంలో కూడా శ్రేష్ఠులైన ఆలోచనకర్తలు అనగా సేవకుడు, దయాకర్ బదరు, నేను ఇద్దరం కాకుండా ఇంకో 8 మంది ఉన్నారు. టోటల్గా 10 మంది. ఈ 10 మంది యొక్క సహోదరుల మధ్యన ఐక్యత ఏ రీతిగా ఉందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మరి మందిరంలో ప్రతి వారు కూడా ఈ 10 మంది కూడా వారు యొక్క పాకెట్లో నుంచి ఖర్చు పెట్టేవారే తప్ప మందిరం ధరల నుంచి ₹1 ఖర్చు పెట్టేవారు కాదు. అయితే శ్రేష్టమైన ఆలోచనలు ఇస్తున్నప్పుడు 9 మంది ఆలోచన ఒక రీతిగా ఉండి ఒకరిది సరితూగినప్పుడు ఆ 10 మంది ఏకగ్రీవంగా ఆమోదిస్తేనే ముందుకు వెళుతాము. సో ఆ రీతిగా ఆ ఒక్క సహోదరుడు ఎప్పుడు నేను ఒక్కరిని కాదన్నా కూడా 9 మంది నన్ను సన్మానించారు, నా మాట గౌరవించారని. సో రాబోయే రోజుల్లో మరి ఏ రీతిగా తను సాగుతాడో మీరు చూడండి బిడ్డలారా. అలాంటప్పుడు మేము ప్రార్థనతో కనిపెట్టుకుంటాము దాని విషయమై. సో కనిపెట్టుకున్నప్పుడు మాకు అందరికి ఏక మనసు వచ్చినప్పుడు ఆ తీర్మానాన్ని ముందుకు తీసుకువెళ్తాము. ఆ రీతిగా ఈ చిన్న మందకి ఇచ్చిన నిజంగా శ్రేష్ఠులైన ఆలోచనకర్తలు, వారు ఉన్నతమైన ఉద్యోగాలు కలిగిన వారు, ఉన్నతమైన అనుభవం కలిగిన వారు. మరి నిజంగా మేము సేవకులు ఇద్దరము ధన్యులము. అలాంటి 8 మంది సహోదరులు మాకున్నారు. కాబట్టి మరి సహోదరులు ఐక్యత కలిగి ఉంటుట ఎంత మేలని లేఖనం చెప్తున్న విధంగా అక్కడ ఏముంటుందట? ఆశీర్వాదము, శాశ్వత జీవము. నిజంగా బిడ్డలారా, ఎక్కడైతే సహోదరులు ఐక్యత కలిగి ఉంటారో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది. ఎందుకంటే నీ సహోదరు గురించి నువ్వు ఖర్చు పెట్టడానికి చూసినప్పుడు నీ సహోదరుని నువ్వు ఆశించవు. సో కానీ లోకమంతా ఎలా ఉంది? ఎదురువాన్ని ఎలా దోచుకోవాలని. అక్కడే మరి ఆ డబ్బే మనల్ని దూరం చేస్తుంది. కానీ అదే డబ్బు విషయంలో నీ సహోదరునికి నీ కష్టార్జితం ద్వారా నువ్వు ఖర్చు పెట్టు. అప్పుడు నీ సహోదరుని సంపాదించుకుంటావు, పరలోకపు తండ్రి యొక్క మెప్పును పొందుకుంటావు, ఆయన ఘనతను పొందుకుంటావు. నమ్మకమైన నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె అని నీవు ఆయన చేత గుర్తించబడతావు. అప్పుడు నీ ఇంట శాశ్వత జీవము, ఆశీర్వాదం ఉంటుంది. అట్టి కృప పరమ తండ్రి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, శ్రేష్టమైన గ్రంథంలో ఈ శ్రేష్టమైన మాట, సహోదరులు సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే అక్కడ నాయన శాశ్వత జీవం ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుందని ఈ మాట మేము ఈ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఈ రాబోయే రోజుల్లో మేము ధ్యానించడానికి కృప విస్తరింప చేయమని నజరుడైన యాషువా మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషువా మెస్సయ్య వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.